నమస్తే. నవత టీవీ ప్రేక్షకులందరికీ గుళ్ళ నారాయణ నమస్కారాలు. ఈరోజు ఈ బెట్టింగ్ విషయాల్లో అనేక సందేహాలు సంశయాలతో మరి ప్రజలు ఎన్నో తెలుసుకోవాలనేటువంటి అంశాలు ఉన్నాయి. పేపర్లు చూసినా టీవీలు చూసినా అవే ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం, ప్రముఖుల విఐపీస్ సినీ నటులు అనండి, అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్స్ అనండి, వీళ్ళందరి మీద అనేక అపోహలు ఉన్నాయి. అసలు ఏంటి ఈ బెట్టింగ్ అంటే ఏంటి, దీని లావాదేవీలేంటి, ఈ అంశాలు మన ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన నవత స్టూడియోకి పోస్టల్ డిపార్ట్మెంట్లో అనేక 40 సంవత్సరాల సర్వీసు చేసి రిటైర్ అయ్యి ఈ బెట్టింగ్ల విషయంలో నిష్ణాతులుగా పేరుగాంచినటువంటి సయ్యద్ బురాన్ గారు మన స్టూడియోకి వచ్చున్నారు. ఆ బెట్టింగ్ విషయాల మీద కొన్ని సందేహాలు సంశయాలు తీర్చుకుందాము. నమస్తే బురాన్ గారు. నమస్తే. ఇప్పుడు మనకు మీరు చూస్తున్నారు, మన ప్రజలు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ అంశం మీద కొన్ని లక్షలు కోట్ల డబ్బుని నష్టపోతున్నారు. అవును. దీని మీద ఇది వ్యసనమా, లేకపోతే ఇది అసలు ఈ బెట్టింగ్ దీన్ని మరి ప్రభుత్వాలు నడపొచ్చా నడపకూడదా, ఏవి నడపొచ్చు ఏవి నడపకూడదు, ఇందులో చాలా తారతమ్యాలతో ఉన్నటువంటివి. ఎందుకంటే మనం పూర్వం కూడా ఈ బెట్టింగ్ల మీద, బెట్టింగ్ అనే పదం ఇప్పుడు వచ్చింది, మరి దాని పూర్వాపరాలు మీరు అసలు బెట్టింగ్ అంటే ఏంటి? బెట్టింగ్ అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే పందెం, ఒక రకంగా జూదం అని కూడా చెప్పొచ్చండి. పందెం అంటే వెనకటి పందెం కాసేవాళ్ళు చూసారా, ఇద్దరు ఉరుకుతూ ఉంటారు. ఎవరైతే వెళ్లి మనం చేరుకోవాల్సిన ప్లేస్ చేరితే వాళ్ళకి వెనకటికి ఏదో ₹2 ఎలా ఇచ్చేవాళ్ళు. అదేంది ఓన్లీ ఎంకరేజ్మెంట్ కోసం ఉండేదండి ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఈ బెట్టింగ్స్ అనేవి కొంతమంది జీవితాలు నాశనం చేస్తున్నాయి. సంపాదన అత్యాశ పోయి. అయితే మీకు కరెక్ట్ గా చెప్పాలంటే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి అనేది ఫస్ట్ మీకు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే మన ప్రేక్షకులకు బెట్టింగ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఒకసారి మనం చెప్పుకుందాం సార్. బెట్టింగ్ అంటే పందెం, బెట్టింగ్ యాప్స్ అంటే ఆన్లైన్ జూదం. అంటే ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన మహాభారతంలో పాండవులకు కౌరవులకు మధ్యన జరిగింది, అది పందెమే కదా. అది పందెమే, కానీ జూదం కూడా అని చెప్తుంది. అది కరెక్ట్ గా చెప్పాలంటే పందెమే, కానీ పందెం 2 రకాలుగా ఉంటుందండి. ఏది ఆహ్లాదకరమైన పందెం ఉంటుంది, ఆందోళన కలిగించే పందెం అంటే జూదం. సంపాదన ఆందోళన కలిగించేది ఏంటంటే జూదం. జూదం అనేది ఒక వ్యసనం లాంటిది. ఓకే. సో మనం ఏంటంటే ఏదో కాసేపు కాలక్షేపానికి ఆడుకునేదేమో పందెం అవుతుంది. వ్యసనంతో అందులో నుంచి ఏదో మీరు ఏది స్వార్థంతో ఏదో డబ్బు సంపాదన పరంగా ఇంకోటి ఆశించి చేస్తారే, అది జూదం అంటారు అన్నమాట. ఓకే. అది ఇప్పుడు అంటే పాత రోజుల్లో పూర్వకాలంలో బెట్టే పందెమే ఈ రోజు బెట్టింగ్ అయిందంటారు. అవును. ఓకే. అయితే ఇప్పుడు కొన్ని యాప్స్ పేర్లు, ఇప్పుడు ఆన్లైన్ లో ఈ బెట్టింగ్స్ జరుగుతున్నాయి కదా. అవును. కొన్ని వాటి పేర్లు చెప్పండి మా ప్రేక్షకులకి. తప్పకుండా అండి. అసలు ఈ బెట్టింగ్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంబంధించిన గేమ్స్ అండి. ఇది కేవలం వినియోగదారుల నుండి డబ్బును గుంజే కార్యక్రమం ఒకటి. ఓకే. స్పష్టంగా చెప్పాలంటే మీ జేబులో ఉన్న డబ్బు నా జేబులోకి రావడానికి చేసే ప్రయత్నం. దానికి బెట్టింగ్ అనేది ఒక కొత్త పదం చేశారు అంతే, అంతకంటే ఏం లేదు. తర్వాత ఈ బెట్టింగ్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. బెట్టింగ్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనకు స్పోర్ట్స్ కి సంబంధించిన బెట్టింగ్ ఒకటి,
ఇంకోటి స్కిల్స్ అంటే ఆటలు ఆటలు క్రీడలు. క్రీడలు, ఓకే స్కిల్స్ సంబంధించిన బెట్టింగ్. ఓకే ఇవి 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఓకే సో ఈ యాప్లు ఈ 2 రకాల బెట్టింగ్స్ లో అంటే క్రీడలు, అవునండి, వాటి ఫలితాలు, పంద్యాలు. ఇప్పుడు స్కిల్ ఆధారిత బెట్టింగ్ ఉందనుకోండి, ఫాంటసీ స్పోర్ట్స్ అంటారు వాటిని. మళ్ళా లేకపోతే లక్ ఆధారితం. లక్ అంటే అదృష్టం. అదృష్టం అదృష్టం అంటే నువ్వు గెలుస్తావురా అంతే. అంటారు. ఇప్పుడు మీకు చెప్పాలంటే కోడి పందాలు ఉన్నాయి. అదృష్టం ఉంటే గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు. ఓకే గుర్ర పందాలు ఉన్నాయి. మనిషి ఏదన్నా కానివ్వండి, అత్యాశకు పోయి ఏదో దాని నుండి ఏదో ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారే, అదే ఈ బెట్టింగ్ అనండి. బెట్టింగ్ అయితే ఈ బెట్టింగ్ ను కొంతమంది వ్యాపారంగా మార్చి దాన్ని ఆన్లైన్ లో, ఇంతకుముందు ఏంటంటే ఒక ప్రదేశానికి వెళ్లి మీరు ఆడాల్సి వచ్చేది. జూదం ఆడండి, క్లబ్బులు, పాతకాలంలో క్లబ్బులు ఉండేవి. ఇప్పుడు లేవా? ఇప్పుడు ఉన్నాయండి, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ. ఇప్పుడు ఏంటంటే ప్రజలు తక్కువ. ఇప్పుడు ఉన్నాయి, కానీ ప్రజలు క్లబ్లకు వెళ్లి ఆడేంత టయాన్ని వాళ్ళు వినియోగించడంలా ఇంట్లో కూర్చొని ప్రతిదీ జూదం ఆడాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంటి 4 గోడల మధ్య నుంచే, 4 గోడల మధ్య నుంచే. అందువల్లనే దానికి తగ్గట్టుగా ఏంటంటే ఇప్పుడు కాలానుగుణంగా వచ్చిన మార్పులు, టెక్నాలజీ పెరిగిపోయి, అయ్యా మీరు ఇంట్లోనే ఉండండి, మీ జేబులో డబ్బులు మేము తీసుకుంటాం అనే టైప్ లో ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే. ఓకే, ఆ యాప్స్, ప్రసిద్ధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ పేర్లు కొన్ని చెప్పండి సార్. ఓ చాలా ఉన్నాయండి, మీకు కరెక్ట్ గా చెప్పాలంటే చెప్తాను. కొన్ని చెప్పండి. యాక్చువల్ గా మనకు 174 బెట్టింగ్ యాప్స్ ఉన్నాయండి. వాటిలో ప్రముఖంగా డ్రీమ్ 11 అని, బెట్ 365 అని, ఎంపీఎల్ అని. ఎంపీఎల్ అంటే మొబైల్ ప్రీమియర్ లీగ్. ఓకే, లీగ్ మొబైల్ ద్వారా ఆడేది. ఓకే, తర్వాత మై 11 డ్రీమ్ అని, ఇలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. 174 యాప్స్ ఉన్నాయండి. ఈ 174 యాప్స్ లో ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ నుంచి చేస్తుంటారు. అయితే ఇవి చాలా వరకు చట్ట విరుద్ధంగా నడిచేవి ఉన్న యాప్స్ అన్ని. చట్టవిరుద్ధమే. మరి ప్రభుత్వాలు ఏ విధంగా వీటిని యాక్సెప్ట్ చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు. అది ముందు చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ ఏదైతే ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేస్తున్నాయంటే, ప్రభుత్వం కూడా కొన్ని చట్టబద్ధంగా చేయడానికి యాప్స్ ఉన్నాయి. ఆ చట్టబద్ధంగా చేసే యాప్స్ ముసుగులో ఈ చట్ట విరుద్ధంగా వస్తున్న యాప్స్ అనేవి ఎక్కువగా మిక్సింగ్ కాదు. గవర్నమెంట్ రెండింటికి పర్మిషన్ ఇస్తే పక్కన 2 సున్నాలు యాడ్ చేసుకుని 200 యాప్స్ తయారవుతున్నాయి. అయితే ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం దానివల్ల ప్రజల జేబులు గుల్లవుతున్నాయి, వ్యసన పనులు అవుతున్నారు. వాళ్ళు చేయాల్సిన పనులు వదిలేసి యువత, ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఇప్పుడు ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఉంటాయి, అవి ఆడుతూ ఉంటారు. చదువు పక్కన పడేస్తారు, పుస్తకాలు పక్కన పడేస్తారు, ఆ కార్లు అవి తిరుగుతుంటాయి, గమనించారా? అవి ఆడుతూ ఉంటారు. డిష్ అని పోతుంటది, గుద్దుకుంటుంటది, మళ్ళా వెనక్కి వస్తుంటది, పోతుంటది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళను యూత్ ను ఆకర్షించే విధంగా తయారు చేస్తున్నారు యాప్స్ ను. మధ్య వయస్కుల్ని ఆకర్షించే విధంగా తయారు చేస్తున్నారు. ముసలి వాళ్ళను కూడా, ప్రతి ఒక్కళ్ళను కూడా ఆకర్షించే విధంగా యాప్స్ తయారు చేసి వాటిలో గేమింగ్ అంటే ఆటలు వాటిని చొప్పించి ఏ విధంగా చేస్తే ఎదుటి వ్యక్తిని ఆకర్షిస్తాయి అనే విధంగా ఈ యాప్స్ తయారు చేయడం జరుగుతుందండి. అందువల్లనే ఎక్కువ శాతం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు వాటి పట్ల. మరి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఉన్నాయి కదా, అసలు ఎవరు తయారు చేస్తున్నారు, ఎందుకు తయారు చేస్తున్నారు, ఈ విషయం కాస్త వివరిస్తారా? ఎవరు తయారు చేస్తున్నారంటే మీకు కరెక్ట్ గా చెప్పాలంటే సైబర్ నేరస్తులు ఎక్కువగా వాటి వెనక ఉన్నారండి. సైబర్ కంటే ముందు మామూలుగా ఉంటారు కదా. మామూలుగా ఉన్నారు, కానీ ఏదో టెక్ అని అవి ఉంటాయి కదా. టెక్ అంటే ఏం లేదు, టెక్నాలజీ డెవలప్ చేసుకుని తయారు చేసే యాపే టెక్నాలజీ. ఇది టెక్. తర్వాత ఈ చిన్న చిన్న ఏమంటారంటే వాటిని చెప్తాను, స్టార్టప్స్ అంటారు చూసారా? స్టార్టప్ అంటే చిన్న మొత్తంలో ఒక చిన్న కంపెనీని పెట్టుకోవటం. ఈ రోజు వెనకటి కంటే వ్యాపారం చేయడానికి కొన్ని వ్యాపారాలు ఉండేవి, ఇప్పుడు అలా కాదు. ప్రతిదీ
వ్యాపారానికి ఏది అనర్హం కాదు. స్టార్టప్లు స్టార్టప్స్ అంటే ఇప్పుడు మనం ఫంక్షన్ కి పోతే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే వెళ్ళగానే Yes. జస్ట్ కూల్ డ్రింక్స్ లేకపోతే చల్లని కూల్ డ్రింక్స్ ప్లస్ drinks. చిన్న చిన్న Yes. స్నాక్స్ వాటిని స్టార్టప్స్ అంటుంటారు కదా. అది ఒక స్టార్టప్. అంటే స్టార్టప్ అంటే ఒక రకమైన పని. ఓకే. మీకు మీ అవసరాలు తీర్చడానికి నేను అందించే ఒక కార్యక్రమమే అది స్టార్టప్ అండి. సర్వీస్ అనుకోండి, అదొక సర్వీస్. మీ అవసరానికి తీర్చే ఒక సర్వీస్ నేను ప్రొవైడ్ చేయాలి. ఓకే. వెనకటికి ఏం చేసేవాళ్ళు, మనకు బాజా భజంతులు కావాలంటే వీళ్ళని పిలిచేవాళ్ళు కదా. ఏది బాజా భజంతులు చేసేవాళ్ళని మంగళవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు కదా. మంగళవారంటే సన్నాయి సన్నాయి వెనకటికి పాతకాలంలో. ఇప్పుడు అలా కాదు కదా. మనిషి బట్టలు కావాలంటే దానికి యాప్స్ ఉన్నాయి, సిగరెట్ కావాలంటే యాప్స్ ఉన్నాయి, బ్రాండీ కావాలంటే యాప్స్ ఉన్నాయి, మీకు మంచి కళ్ళద్దాలు కావాలంటే యాప్స్ ఉన్నాయి, మీ హెయిర్ డై చేసుకోవాలంటే యాప్స్ ఉన్నాయి, మీకు ప్యాంట్స్ కావాలంటే యాప్స్ ఉన్నాయి, ఇన్నర్ ఏది లోదుస్తులు బనియన్స్ కానివ్వండి, అండర్వేర్స్ కానివ్వండి, ప్రతి దానికి యాప్ తో మీరు ఇంట్లో కూర్చొని మీరు ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు. తర్వాత మీకు బిర్యానీ కావాలని తెప్పించుకుంటున్నారు కదా మీరు. అవును, అన్ని ఆన్లైన్. అవును కదా. కర్రీ పాయింట్స్ వస్తాయి. ఎస్, అంటే స్టార్టప్స్. ఇవన్నీ స్టార్టప్స్ గా తయారై కొన్ని ఏంటంటే సక్రమంగా పనిచేస్తున్నాయి, సక్రమ మార్గంలో నడుస్తున్నాయి. ఏవైతే సరైన బిజినెస్ లేదు, కొద్ది రోజుల్లోనే కోటీశ్వరులు కావాలనుకున్నారో వక్ర బుద్ధితో వాటిని వక్ర మార్గంలో చేసి వాటినే సైబర్ నేరస్తులు ఏంటంటే వాళ్ళ చేతుల్లో పడి అది ఇంకో వెరితలో వేస్తుంటారే, ఆ రకంగా అయిపోయి సైబర్ నేరస్తుల చేతుల్లో పడి దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు, మంచి వాళ్ళు కూడా, ఇది మంచి ఎడ్యుకేటెడ్ IAS IPS ఆఫీసర్స్, రిటైర్డ్ వాళ్ళు, సర్వీస్ లో ఉన్న వాళ్ళు మోసపోయి కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు, నష్టపోతున్నారు. అదే ఇంకా వినియోగదారుల వ్యసనాలని గమనించి ఆ సైబర్ నేరస్తులు ఈ విధంగా డబ్బు సంపాదించే ఎగ్జాక్ట్లీ ప్రధానమైనటువంటి ఉద్దేశంతో. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మీకున్న అత్యాశను నేను క్యాష్ చేసుకుంటున్నానండి. అంతే వ్యసనం. ఇప్పుడు అత్యాశ, దాన్ని ఏ విధంగా నేను డబ్బుగా మలుచుకోవాలనే దాన్ని మేధస్సును ఉపయోగించేసి ఈ టెక్ అన్నారే, టెక్ అంటే ఎవరు? టెక్నీషియన్స్. టెక్కీస్ అంటే వీళ్ళు మన బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు, కొంచెం టెక్నికల్ గా ఆలోచించే వాళ్ళు అని. శ్రమ చేయకుండా కూర్చొని మైండ్ మేధస్సును ఉపయోగించే వాళ్లే టెక్నీషియన్స్. టెక్లు వాళ్లే. బీటెక్ ఎంటెక్ అని ఏంటి, అదే ఇంకేదో కాదు. మరి అంటే స్పష్టంగా ప్రజలకు తెలియాలంటే మీకు చెప్తున్నా నేను. బాగా చెప్పారు. ఇప్పుడు అదే ఉద్దేశంతో, ప్రధాన ఉద్దేశంతో అయినప్పుడు మరి కొందరు మన డేటాను కూడా దొంగిలిస్తారు అని అంటుంటారు. మనీ లాండరింగ్ కోసం కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. ఇవన్నీ కరెక్టేనా? 100% కరెక్ట్ అండి. ఓకే. మరి ఇంకొక ప్రశ్న సార్, చెప్పండి. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎలా డబ్బు సంపాదిస్తారు? అసలు ఆ రహస్యం ఏంటి? చాలా మంచి ప్రశ్న సార్. బెట్టింగ్ యాప్ వల్ల డబ్బు ఎలా సంపాదిస్తారు అంటే, డబ్బును కమిషన్ రూపంలో ఎవరైతే ఈ పోటీలో పాల్గొంటారో వాళ్ళకు ఒక అవకాశాన్ని అందించి అందులో కమిషన్ తీసుకోవటమే దీంట్లో ముఖ్య ఉద్దేశం. అంటే ఫస్ట్ బెట్టింగ్ లోనే సపోజ్ నేను ఒక 100 రూపాయలు బెట్టింగ్ పెడతాను, 1000 రూపాయల లాభము నాకు వచ్చేలాగా ఆశ. మీకు అసలు ఆ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేస్తారంటే, ఈ టెక్కీస్ అంటారు వాళ్ళని, టెక్కీస్. ఈ టెక్కీస్ ఎలా చేస్తారంటే, ఫస్ట్ మీ చేత 10 రూపాయలు పెట్టుబడి పెట్టిస్తారు. చిన్న ఈజీ ఒక పజిల్ ఇస్తారు, అది మీరు చేయగలిగితే మీకు 100 రూపాయలు వస్తాయంటారు. అది మన LKG పిల్లోడు కూడా చేస్తాడు. 2 రోజులు 4 అనేది ప్రతి ఒక్కడికి వచ్చు కదా, ఆ పిల్లోడు కూడా చేస్తాడు. అమ్మ 100 రూపాయలు వచ్చాయి, చాలా ఈజీగా ఉంది. మళ్ళా మీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఇంకొక చిన్న పజిల్ ఇస్తాడు, ఆ 100 రూపాయలతో 1000 రూపాయలు వస్తాయి. ఇదేదో బాగుంది, అసలు ఏం కష్టం లేదు, 1000 రూపాయలు వస్తున్నాయి. మళ్ళీ అతనితో ఏం చేపిస్తాడు, ఆ గెలిచిన డబ్బు మీ చేతికి రానివాడు, అక్కడే పెట్టేటట్టు చేస్తాడు. వెంటనే మన అకౌంట్ రాదు. మీకు అసలు వస్తే ఇంక వాడికేం లాభం? మీ దగ్గర ఉన్న డబ్బు ఆయన తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు మరి అనుమానం, ఇప్పుడు నేను బెట్టింగ్ చేశాను, 100 రూపాయలు బెట్టింగ్ చేశాను, 10 రూపాయలు 100 రూపాయలు చేశాను, నేను విన్ అయ్యాను. మరి నా అకౌంట్ లోకి రాకపోతే నాకు అనుమానం రాదా? మీ అకౌంట్ లోకి వచ్చింది, కానీ మీరు తీసుకోరు కదా, మిమ్మల్ని తీయనీయరు కదా. తీయనీయకుండా ఏం చేస్తే 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చాయి. మళ్ళీ ఇంకొకటి ఇస్తాడు, అక్కడేం లేదు, 2 4 4 3 అంటాడు.
అరే ఇదే ఉంది 4 కదా 4 కదా, ఆన్సర్ చెప్పేస్తాం. 1000కి 5000 వచ్చేసినాయి. ఇదేదో బాగుంది. మళ్ళీ చెప్పారు. నెక్స్ట్ 5000కి 10,000. చిన్న ఏది 3 3 9, లేకపోతే 15/3 అన్నాడు అనుకోండి. డివిజన్స్ ఎవరైనా చేస్తారు కదా, అయితే 3 5 15. ఈ విధంగా 5,000పై 10,000 వచ్చింది. ఓహో ఇదేదో బాగుంది, 10,000 వస్తున్నాయని చెప్పేసి ముగ్గులో దించుతారు. ముందు ఫస్ట్ మిమ్మల్ని ముగ్గులో దించుతారు. ఎక్కడి నుంచి మీరు 10 రూపాయల పెట్టుబడి పెట్టారు అంటే మీలో ఒక రకమైన ఆసక్తిని క్రియేట్ చేశారు, ఆశను కల్పించారు. ఇదేదో బాగుంది, డబ్బు వస్తుంది అనేది మీలో ఒక ఆశ అనేది వచ్చేసింది. ఇక మీరేం చేస్తారు, ఆ 10,000 ఆ 10,000తో మిమ్మల్ని పోలేండి. ఎందుకంటే 10,000 వాడెక్కడి నుంచి తెచ్చేసాడు మీకు. మీ దగ్గర ఉన్న జేబులో నా 10 రూపాయలు రావాలి కదా. అప్పుడు ఇక మీకు అస్సలు గేమ్ అక్కడ స్టార్ట్ అయింది. 10,000 వరకు మిమ్మల్ని రాణిస్తాడు. వాళ్ళ లోపల ప్రోగ్రామ్ లాక్ చేసేస్తారు. లాక్ చేస్తారు, ఇంకా దాటదు. ఎంతసేపు మీ దగ్గర నుంచి ఎలా లాగాలో చేస్తుంటాడు అనమాట. మరో ప్రశ్న సార్, చెప్పండి. ఇప్పుడు ఈ ఆన్లైన్ లో ఎవరిని టార్గెట్ చేస్తారు? అంటే వయస్సు మీరు ఇందాక అన్నారు, చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళు, ముఖ్యంగా యంగ్స్టర్స్ అండి, యూత్. మీకు మాక్సిమం 18 నుండి 30 సంవత్సరాల వయసు వాళ్ళని మాక్సిమం వాళ్ళు టార్గెట్ చేస్తారండి. తర్వాత నిరుద్యోగులు, ఎందుకంటే వాళ్ళకి ఏదో డబ్బు కావాలి కదా, డబ్బు కావాలి కాబట్టి నిరుద్యోగులు ముఖ్యంగా టార్గెట్ చేస్తారు. అలాగే సంపాదించే వాళ్ళను, కొద్దిపాటి అమౌంట్ సంపాదించే వాళ్ళను, ఆర్థిక స్థిరత్వం లేని వాళ్ళను, ఉన్నా కూడా డబ్బున్నా కూడా ఇంకా ఆశ కావాలని ఆశపడే వాళ్ళను వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తారనమాట. వాళ్ళందరినీ ఆకర్షితులను చేసే ప్రయత్నం చేస్తారు. చెప్పాం కదా మీకు, 10 రూపాయల నుండి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాడు, 10,000 తీసుకెళ్లాడు. అంటే మీరు ఒక రకమైన ఆశ అనేది క్రియేట్ అయింది. మరి నిజంగా డబ్బు వస్తుందా లేదా అనేది మనకు తెలియదు. అయితే నిజంగా డబ్బు వస్తుందా? కొంతమంది గెలిచామని చెప్పడం చూస్తుంటాం. అది నిజమేనా? అసలు నిజమే, కానీ ఇదొక ఎత్తుగడ. అదొక పథకం అంతే. ఒక ఎత్తుగడ ఏంటంటే మిమ్మల్ని భ్రమలో ఉంచి ఏదో డబ్బు వస్తుందనే ఆశ మీరు ఎక్కువగా అనుకుంటారు తప్పితే అది యాక్చువల్ గా అది అమౌంట్ రాదు. అదొక ఎత్తుగడ అండి. అది ఎత్తుగడ. తర్వాత వినియోగదారులను ఆకర్షించి మరింత డబ్బు పెట్టేలా చేయడం. చెప్పా కదా ఇందాక మీకు, మీకు 10 రూపాయలు పెడితే 10,000 వచ్చాయి. సో రేపు ఒక 50,000 పెడదాం, 50,000 పెడదాం అని చెప్పేసి మీ దగ్గర నుంచి 10 రూపాయల పెట్టుబడి నుంచి మీ దగ్గర నుంచి మెల్లిగా 10,000, 20,000, 30,000 అలా మీరు మీ దగ్గర డబ్బు వచ్చే ప్రయత్నం చేస్తాడు. దానికి తగ్గట్టుగానే అక్కడ ప్రోగ్రామింగ్ చేస్తారు వాళ్ళు టెక్కిస్. అంటే దీర్ఘకాలంగా ఆ డబ్బును లాగే ప్రయత్నం. దీర్ఘకాలంగా కాదు, అసలు మీకు మీద ఓడిపోవడమే, మీరు గెలిచేదే ఉండదు. వీళ్ళలో గెలిచే వాళ్ళు 100కి 1,00,00,000 ఒకళ్లే. అది కూడా కొద్ది రోజులు, ఆ తర్వాత ఆ డబ్బు మళ్ళా పోయేదే. మీరు దాచిపెట్టుకున్న డబ్బు ఇంకెక్కడెక్కడి నుంచో మీరు అప్పులు చేసి కూడా పెడతారు. అలా ఉంటుందన్నమాట. మరి డబ్బు ఎప్పుడు పోగొట్టుకుంటుంటారు? ఎలాంటి మోసాలకు జరుగుతుంటది? డబ్బు గెలిచిన తర్వాత. డబ్బు అంటే గెలవడం అనేది నిజమే, భ్రమ కల్పిస్తాడు. మీరు గెలుస్తారు, మీ అకౌంట్ లో కూడా కనిపిస్తుంటది, కానీ మీ చేతికి మాత్రం రాదు. అది విత్డ్రా చేయక ముందే దాన్ని కట్టుదిట్టం చేసి మళ్ళా మీరు పెట్టుబడి పెట్టేలా చేస్తారనమాట. అలా అంటే ఆ ఫోర్స్ తీసుకొస్తాడు మీలో ఒక రకమైన, దాన్ని ఏమంటారంటే ఒత్తిడి. మీరు వాడు పెట్టే ఒత్తిడికి గురైపోయి వాడు ఎలా చేయమంటే అలా చేస్తారండి. అంతే, ఇంకా అనుమానమే లేదు. మీరు ఆ ప్రకారంగా మోసాలు ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. మీకు వీలైనంత వరకు మీ అకౌంట్ లో డబ్బు పడ్డట్టే ఉంటుంది, కానీ మీరు అందులోంచి ₹1 కూడా విత్డ్రా చేసుకోలేరు. తర్వాత ఒకవేళ మీరు గెలిచే పరిస్థితి వస్తే దానికి ఏం చేస్తాడంటే, ఇంత ఫీజు కట్టండి, మీ అమౌంట్ రిలీజ్ చేస్తామంటాడు. ఆ ఫీజు కట్టిన తర్వాత మళ్ళా ఏదో ఐటీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు, దానికి కొంత ఫీజు కట్టండి అంటాడు. ఆ తర్వాత కూడా ఇంకా మీ డబ్బు గెలిచింది ఉందనుకోండి, దానికి ఏం చేస్తాడంటే కస్టమ్స్ వాళ్ళు కస్టమ్స్ కట్టాలి అని చెప్తాడు. ఏదో రకంగా మీరు 10 రూపాయలు తీసుకుని వెళ్లే పరిస్థితి కల్పించడు. మీ జేబు నుండి 10 రూపాయలు ఆ యాపాడికి వచ్చేటట్టే చేసుకుంటాడు. అదే మరి ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ మోసాలంటే. చిట్ట చివరిగా అకౌంట్లు కూడా బ్లాకింగ్ చేస్తా ఉంటారని అంటారు. అవును, చిట్ట చివరి
ఎందుకు బ్లాక్ చేస్తారు తెలుసా? ఒకవేళ డబ్బు మీరు గెలుచుకున్నారనుకోండి, మీరు డ్రా చేసుకుంటారు. మీరు డ్రా చేసుకోకుండా ఉండాలి, మళ్ళీ మీరు ఈ ఆట ఆడాలంటే మీ అకౌంట్ బ్లాక్ చేయాలి. అది చేస్తారు. చాలా ఘోరమైనటువంటి మోసం కదా. మరి ఈ విధంగా ఎన్ని ఉన్నాయి, ఫోన్లోకి ఎలా వస్తాయి, జాగ్రత్తలు ఏమిటి, మీ అనుభవ ప్రకారంగా దీనికి మీరు ఇచ్చే? ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలలో ఉన్నాయండి యాప్స్. మన ఇండియాలో అయితే నాకు తెలిసినంత వరకు 174 యాప్స్ ఉన్నాయి. వాటిని మాక్సిమం నిషేధించారు, సోషల్ మీడియా యాడ్స్ ద్వారా నిషేధించారు వాటిని. అయితే వీటిని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు తెలుసా? చెప్పండి. సినిమా యాక్టర్లు, యాంకర్లు, సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళంతా దీన్ని ప్రమోట్ చేయటం ఎందుకు? సామాన్య మానవుడు సైతం వాటిని ఆకర్షింపబడాలంటే కొంచెం సెలబ్రిటీస్ ఉంటే బాగుంటుంది, 10 మందికి తెలిసిన వ్యక్తి బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేపిస్తున్నారు. అంటే ఇది మన భారతదేశం అంతర్భాగంలోనేనా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉందా? ఇది ప్రపంచవ్యాప్తంగా అండి, ప్రపంచవ్యాప్తంగా. భారతదేశం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి వీళ్ళ లింక్స్. అసలు ఆ యాప్స్ చేసినోడు కానివ్వండి, మన ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవాడు, వాడు ఎక్కడున్నాడో మీరు తెలుసుకోలేరు. ఓకే, మరి దీనికి సంబంధించి జాగ్రత్తలు ఏం చెప్తారు మీరు? జాగ్రత్తలని చెప్పడం అంటే కొంచెం కష్టమేనండి. ఎందుకంటే వాడు ఎక్కడుంటాడో మీకు తెలియదు అసలు. ఇప్పుడు మనకు గూగుల్ ప్లే ఉంది, యాప్స్, తర్వాత స్టోర్స్ అన్ని మనకు డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. అంటే దీన్ని పడితే దాన్ని క్లిక్ చేయొద్దు. ఎస్, వాడు చెప్పినట్టుగా మనం డౌన్లోడ్ చేసుకో. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఏది పడితే దాన్ని క్లిక్ చేసామంటే కొంప కొల్లేరే. మీ బ్యాంక్ అకౌంట్ ఆటోమేటిక్ వాడికి లింక్ అవుద్ది, మీ బ్యాంక్ లో ఉన్నవాడు డ్రా చేసుకుంటాడు వాడు. మీకు ఇంత అమౌంట్ వచ్చింది, మీకు ఇన్ని పాయింట్స్ వచ్చినాయి, ఒకసారి రివ్యూ చేసుకోండి. అదే ఈ సైబర్ క్రైమ్స్ అంటున్నారు చూసారా? అదే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు తెలియదు, మీ ఫోన్ కు ఒక లింక్ వస్తుంది, మీకు 10,000 రూపాయలు మీ అకౌంట్ కి వచ్చాయి, ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు అమౌంట్ డ్రా చేసుకోవచ్చు అంటారు. అబ్బా ఏమన్నా 10,000 వచ్చాయి కదా అనుకుంటాం, కానీ 10,000 మనకు ఊరికే ఎవడికి ఎందుకు ఇస్తాడు? వాడెవడు అని తెలియనోడు మనకైతే ఇవ్వడు కదా, తెలిసినోడు ఇవ్వడం లేదు. అవన్నీ చూసుకోకుండా మనిషికి ఉన్న ఆశ ఏంటంటే 10,000 అనగానే మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసామనేది ఇమీడియట్ గా మన పాన్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్ అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు అక్కడ చూసుకుంటారు, డేటా దొంగిలిస్తారు. డేటా దొంగిలిస్తారు. క్షణాల్లో మీ అకౌంట్ లో ఉన్న డబ్బు ఫటాఫటా వాళ్ళు డ్రా చేసేస్తారు. మీకు మెసేజ్ వచ్చింది అంతే, డబ్బు డ్రా చేసి జరిగిపోయాక అయిపోయా, లబోదివో చేసేది ఏమీ లేదు మీరు చేసేది. మరి ఈ సైబర్ క్రైమ్ తో లింక్ ఉందంటారా? తప్పకుండా అండి, చాలా బెట్టింగ్ యాప్స్ కు వాటితో లింక్ ఉంది. ఇప్పుడు మనకు మనీ లాండరింగ్ జరుగుతుంది, డేటా దొంగతనం జరుగుతుంది, షిప్పింగ్ వంటివి కూడా దీంట్లో భాగం అన్నమాట. ఆన్లైన్ గేమ్స్ అనేవి ఇవన్నీ బెట్టింగ్ లో భాగమేనండి. చాలా ప్రమాదం, చాలా చాలా అంటే చాలా మామూలు ప్రమాదం కాదు, చాలా ప్రమాదం. ఓకే, ఆన్లైన్స్ బెట్టింగ్స్ యాప్స్ లాగానే ఇంకొన్ని గేమ్స్ ఉన్నాయని విన్నాము. వాటిని నిజమైనవి కావచ్చు, కాకపోవచ్చు అని అనుమానాలు ఉన్నాయి. ఆ గేమ్స్ రూపంలో వీటిని మార్కెట్లు చేస్తారా? చేస్తారండి. ఓకే, చేస్తారు. డబ్బు పెట్టమని అడిగితే బెట్టింగ్ యాప్ గా గుర్తించాలి, మీరు గుర్తించాలి. డబ్బు పెట్టమని అడిగితే వెంటనే మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇది బెట్టింగ్ యాప్, వీడు మనతో పందెం కాపిస్తున్నాడు, మన దగ్గర ఉన్న డబ్బు గుంజడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మీరు వెంటనే గ్రహించాలి. ఓకే, అది మరి బురాన్ గారు, ఇప్పుడు ఇంత మోసపూరితమైనటువంటి ఈ బెట్టింగ్స్, ఈ యాప్స్, మరి ఈ ప్రముఖులు సెలబ్రిటీస్ ఇలా ఉన్నారు అంతర్జాతీయంగా కూడా, మనం రోజు పేపర్లో, టీవీలో. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ప్రమోట్ చేస్తారు, మరి ఎంత సంపాదిస్తారు, ఏంటి అసలు వాటి కథాకమావేశం ఏంటి? అదనపు సంపాదన అండి. ఇప్పుడు ఒక యాడ్ కోసం మీరు పని చేస్తే వాడు కొన్ని లక్షల్లో ఇస్తాడు, అది మీకు ఫ్రీగానే వస్తుంది కదా. మీరు దీంట్లో మీరు కష్టపడుతుంది ఏమని చెప్పండి. అంటే ఇవి కూడా ఇన్ఫ్లుయెన్స్ ని వాళ్ళు ప్రమోటర్స్ ని యాడ్ లో ఇస్తుంటారు కదా, వాళ్ళకి ఒప్పందం కూడా ఉంటుందంట కదా? కంపల్సరీ అండి. అంటే ఆ ఒప్పందం సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలా ఒప్పందం ఉంటుంది, లీగల్ గా. లీగల్ గా. ఒప్పందం ప్రకారం వాళ్ళు చేస్తారు. అయితే
అది మనం వాళ్ళు అంటే అది వాళ్ళ బాధ్యత అనుకోండి, మంది కాదు. ఎవరైతే ఈ యాక్టర్స్ కానివ్వండి, తర్వాత సెలబ్రిటీస్ ఉంటారో ఆ ఒప్పందం చూసుకొని ఈ యాప్ చట్టబద్ధమైనదా చట్ట విరుద్ధమా చూసి చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. లేకపోతే ఫ్యూచర్ లో వాళ్ళు కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి. వాళ్ళ మీద కేసులు. అయితే ఒక ఇంకో విషయం చెప్తున్నా. ఇటీవల కాలంలో దాదాపు మన దగ్గర ఒక 11 మంది సెలబ్రిటీస్ మీద ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. ఓకే. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఓకే. అందులో మీరు చూస్తే రీసెంట్ గా మన రానా దగ్గుపాటి అనే యాక్టర్, ప్రకాష్ రాజ్ సినిమా యాక్టర్, తర్వాత మంచు లక్ష్మి అంటే మోహన్ బాబు కూతురు, ఇలా తర్వాతనేమో యాంకర్స్ రీతు చౌదరి అని చెప్పేసి, విష్ణుప్రియ అని, ఇలా చాలా మంది వాళ్ళు తెలిసి చేశారా తెలియదు కానీ ఏదో డబ్బు వస్తుంది వాడు సంతకం పెట్టమంటే పెడుతున్నాం అంతే, మనకి వచ్చే నష్టమే ఉంది అనే భావంతో వాళ్ళు చేశారు. వాళ్ళు చేశారు కదా, వాళ్ళ మీద ఉండే నమ్మకం ఫేవరెట్స్ తోని ఇక గంగలు దూకినట్టుగా సినిమా యాక్టర్స్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు కదా అనే ఒక గుడ్డిగా కొంతమంది ఫాలో అయిపోయి ఈ ఊబిలో చిక్కుంటున్నారండి. కరెక్ట్ గా చెప్పాలంటే అది అంటే తెలిసి కూడా చేస్తారు. తెలిసి కూడా చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ కూడా తెలిసే చేస్తారా మరి? అంతే. అంటే ఇన్వెస్ట్మెంట్ తెలిసి చేస్తారా అంటే మీకు చెప్తున్నా కదా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు నిజంగా తెలిస్తే చేయరు. వాళ్ళు భ్రమలో ఉండి ఒత్తిడికి లోనే చేస్తారండి. ఓకే. ఇప్పుడు ఆశ, ఏదో లాభం వస్తుంది కానీ ఆశతో చేస్తుంటారు. ఓకే. అది అంటే కేవలం ప్రమోషన్ కు పరిమితమై వాళ్ళు చేస్తా ఉంటారు. అంటే వాళ్ళ సంపాదన వస్తే చాలు. అదనపు సంపాదన అడిషనల్ ఇన్కమ్. అది. మరి ఇంకో ప్రశ్న సార్, యువత ఎందుకు ఆకర్షితులవుతున్నారు? అవేర్నెస్ ఎలా కల్పించాలి? డబ్బు త్వరగా సంపాదించాలనే ఆశ వల్ల అండి. వాళ్ళకేందంటే యువత త్వరగా సంపాదించాలన్న ఊబిలో పడి ఈ పొరపాట్లు చేస్తా ఉంటారు. మరి దానికి అవేర్నెస్ ఉన్నాయండి. ఈ అవేర్నెస్ గురించి చెప్పే ముందు యువత ఎందుకు దాంట్లో బెండ్ అవుతుంది అంటే, ఆ ఏజ్ అనేది ఎటువంటిదంటే ఆ టైంలో మీకు మెచ్యూరిటీ ఉండదు, ఆకర్షణ మాత్రమే ఉంటుంది. ఓకే. ఆ ఏజ్ లోనే ప్రేమలో పడతారు, గుడ్డిగా ఫాలో అవుతారు. ఆ ఏజ్ లోనే దొంగతనాలకు అలవాటు అవుతారు, తప్పుడు మార్గంలో ఉంటారు. తల్లిదండ్రులు చెప్పరా? ఏ తల్లిదండ్రి నువ్వు పోయి దొంగతనం చేసిరా అని చెప్పాడు కదండి. కానీ ఎంత చెప్పినా వాడు వినడు. ఎందుకంటే ఆ ఏజ్ అటువంటిది. అంటే ఆ ఏజ్ సంపాదించే ఏజ్, బాధ్యతలు అప్పుడే. యాక్చువల్ గా మీరు తెలుసుకుంటే బాధ్యత, ఇందాక అన్నారు కదా 18-35 సంవత్సరాల మధ్య వయస్కులు ఎగ్జాక్ట్లీ దీంట్లో ఉన్నారు. అవును. ఒక సామెత కూడా ఉందిలేండి. అంటే మనిషి ఏజ్ మామూలుగా 25 సంవత్సరాలు అంటుంటారు. 25 తర్వాత ఎద్దు ఆయుష్ను కోరుకున్నారంట. సో ఈ 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఎద్దు ఆయుష్ అంటే సంపాదన ఆకలి మీద ఉండే ఆ ఏజ్ మీరు చెప్పినట్టుగా ఉంటారు. అయితే ఆ ఏజ్ యాక్చువల్ గా చూస్తే బాగా చదువుకుని జీవితంలో సెటిల్ అవ్వాల్సిన ఏజ్ అండి. కానీ ఈ పక్కదారులు పట్టి ప్రేమ దోమ అని చెప్పేసి కొంతమంది నాశనం అవుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల కొంతమంది నాశనం అవుతున్నారు. తాగుడుకు మానేసాయి కొంతమంది నాశనం అవుతున్నారు. జూదం ఆడి కొంతమంది నాశనం అవుతున్నారు. ఎక్కువ శాతం మీకు నష్టపోయే వాళ్ళే తప్పితే బాగుపడే వాళ్ళు 100లో 10 మంది మాత్రమే. 90 మంది యూత్ వీటి బారిన పడి నష్టపోతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అంటే వీటన్నిటికీ అరికట్టాలంటే కుటుంబ సభ్యుల ద్వారానే చర్చలు జరపడం అనేది మంచి పరిణామం అని మీ ఉద్దేశం, అంతేనా? చాలా అండి. ఒక్క కుటుంబ సభ్యులే కాదండి, స్కూల్స్ ఉంటాయి, స్కూల్స్ లో సెమినార్స్ కండక్ట్ చేయాలి. కాలేజెస్ ఉంటాయి, కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. తర్వాత వీళ్లే కాకుండా మనకు సామాజిక బాధ్యతతో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసే ఆర్గనైజేషన్స్. అవి కూడా సమాజంలో కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ అంటే అందరికి తెలిసేటట్టు చేయడం. ఓకే, బాగా చెప్పారు. అటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే అరేంజ్ చేస్తారో ప్రజల్లో చైతన్యం అనేది వచ్చి వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని అటువైపు ఆకర్షితులు కాకుండా అరికొట్టచ్చు. బాగా చెప్పారు. ఇంకా కొన్ని మనం చెప్పండి. ప్రమోట్ చేసే వారికి
ఏం చెప్పాలి? ప్రమోట్ చేసే వారికి ఏం చెప్పాలంటే, ఇప్పుడు మీ మోసపోయే వాళ్లకు మీరు అవేర్నెస్ చెప్తున్నారు. అవును. మరి వాళ్ళ మీద యాక్షన్ అంటే కనీసం ఒక చిన్న మందలింపుతోనే అటువంటిది. మీ డబ్బు ఆశ కోసం, మీ ధనార్జన కోసం వేరే వాళ్ళ జీవితాలని, యూత్ జీవితాన్ని నాశనం చేయొద్దు అనేది ముఖ్యంగా చెప్పొచ్చండి మనం. అటువంటి హానికరమైనటువంటి మానండి అని వాళ్ళకి హితబోధ చాలా చేయాలి. హానికరమైన ఏంటంటే జీవితమే నాశనం అవుతుంది. ఏదో చిన్న దెబ్బ తగిలితే అరే ఏదో వాడు చేసినందువల్ల ఇదైంది అనుకోవచ్చు, మీ జీవితం నాశనం అవుతుంది. ఎంతమంది ఏది గురేసుకుంటున్నారు చూడండి మీరు. అవునవును. మరి జీవితాలే నాశనం అవుతున్నాయి. అవును. మరి ఈ కేసులు నమోదయ్యాయా? ఇందాక అన్నట్టుగా హైదరాబాద్ లో 11 కేసులు నమోదయ్యాయండి. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా. మరి శిక్షలు ఎలా ఉంటాయి? శిక్షలు అంటే వీటిలో శిక్షలు పడే కేసులు చాలా తక్కువ అండి. మాక్సిమం 2 సంవత్సరాల జైలు శిక్ష, ఒక 10,000 జరిమానా. 10,000తో అంతే అయిపోయాయి ఇంకా. కానీ అవి అందరికి పడవు. వెరీ రేర్ కేసెస్. వాళ్ళు ప్రోగ్రామింగ్స్ ఎలా తయారు చేస్తున్నారంటే, ఈ బెట్టింగ్ యాప్స్ తయారు చేసే వాళ్ళు కూడా అన్ని వాళ్ళకి అనుకూలంగా, ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు దొరకకుండా వేరే దేశాలు ఎక్కడో ఉంటారండి వాళ్ళు. ఈ చిన్నదాని గురించి మీరు అక్కడికి పోతారా? పోలేరు కదా. అందువల్ల ఏంటంటే ఈ వీటిలో జైలు శిక్షలు పడి జరిమానా కట్టిన వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఎవరు కనిపించడం లేదు. ఈ 11 మంది మీద ఎఫ్ఐఆర్ చేశారు కదా, చూడాలి మరి వీళ్ళ విషయం లేదన్న ఎంతవరకు ప్రభుత్వం సక్సెస్ అవుతుందనేది చూడాలండి. అంటే రుజువు అవుతుందా లేదా అనేది తర్వాత దేవుడు అంతే. ముందు కేసు నమోదు చేస్తారు. కేసు నమోదు చేశారు, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతే. కేసు నమోదు చేశారు తప్పితే అది ఎంతవరకు వీళ్ళ మీద ఇంప్లిమెంట్ అవుద్ది, వీళ్ళని జైలుకి పంపిస్తారా లేకపోతే జరిమానా ఇస్తారా చూద్దాం. అది కాలం నిర్ణయిస్తుంది. మరి ఈ తయారీదారులను పట్టుకోవచ్చు అంటారా? మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, తయారీదారులు పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు, అది చాలా కష్టం అండి. ఎందుకంటే ఈ తయారీదారులంతా ఎక్కడో ఉంటారు. మీకు మనం గేమ్ ఇక్కడ ఆడుతున్నాం కానీ ఇది మొత్తం వాళ్ళు ఏ ఫారిన్ కంట్రీస్ లోనే ఉంటారు. తయారీదారులు పట్టుకోవడం అనేది 99% వీలు పడదు, కానీ ఒక 1% సాధ్యమవుతుంది సైబర్ పోలీసుల ద్వారా. కానీ అది కూడా నాకు తెలిసి ఇంతవరకు అసలు జరగలేదండి. అదే పెద్ద సవాలు, మామూలు సవాలు కాదు, చాలా పెద్ద సవాలు. ఎందుకంటే వాళ్ళు వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తుంటారు అనమాట ఈ మొత్తం ఆపరేషన్ అంతా. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఈ తయారీదారులను వాళ్ళు ఇతర దేశాల్లో ఉండనివ్వండి, స్వదేశాల్లో ఉండనివ్వండి, వాళ్ళను శిక్షిస్తేనే బెటర్ కదా. 100% అండి. ఇప్పుడు తప్పును తప్పని అనుకుంటే ఎవరైనా కానీ ఒప్పంటారా? కాబట్టి ఎందుకంటే వాళ్ళు శిక్షించాల్సిందే. శిక్షిస్తే ఏమైందంటే అసలు ఈ మూలాలు అనేవి నాశనం అవుతాయి. ఒకరికి దెబ్బ తగిలింది అనుకుంటే వేరే వాడు భయపడతాడు, ఇటువంటి యాప్స్ అనేవి తయారు చేస్తే ఫలానా శిక్ష ఉంది అని. కాబట్టి ఏంటంటే ఇటువంటి కేసెస్ బాగా డీల్ చేసి పోలీసులు సక్రమైన మార్గంలో ప్రమోట్ ఇచ్చేస్తే, శిక్షిస్తే తప్పకుండా భయపడతారండి. కానీ అది అంత ఈజీ కాదు. మీకు ఇంతకుముందు చెప్పాను, 99% విదేశాల్లో ఉంది, గ్లోబల్ గా వాళ్ళు చేస్తున్నారు. 1% మాత్రమే మనకు అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఇంతవరకు ఎవరు దొరికిన దాఖలాలు లేవు. ఓన్లీ 1% అంతే. అందుకే ఇది చాలా కష్టసాధ్యం. అదే కదా చెప్పింది. మరి ప్రముఖులు ఎందుకు ప్రమోట్ చేస్తారు? మరి ఇవన్నీ తెలుసు కదా మోసాలు అని. అడిషనల్ అమౌంట్ అండి అంతే కదా. మరి వాళ్ళకు డబ్బేం కరువు సార్, చెప్తారు మూలుగుతా ఉంటాయి కదా. నారాయణ గారు, అన్నం మీరు పెడుతున్న కొద్దీ 2 ముద్దలు తింటారు, 3 ముద్దలు తింటారు, 4వ ముద్దకు చాలండి అంటారు. ఈ ప్రపంచంలో ఎవరినైనా కూడా ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా నాకు డబ్బు చాలు అన్న వ్యక్తిని ఎవరైనా చూపించండి. అదే శేషప్ప కవి ఒక పద్యంలో ఏమన్నారంటే, ధనం ఎంత సంపాదించి పెట్టినా గాని లవణం అన్నమే గాని రాసుల రాసుల ధనము రింగబోడు అవును అని. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు. చక్కగా చెప్పారు. అదే కదా మీరు చెప్పబోయేది. చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఏంటంటే కేవలం ఈ అత్యాశ ధనాశతోనే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా యాక్చువల్ వాళ్ళకి డబ్బు కొద ఉండదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, సినిమా యాక్టర్ ఉన్నారు, కోట్లను సంపాదిస్తారు. వీళ్ళకి ఎందుకండి? అవును. అట్లనే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ పనిచేయడం ఊరుకుంటున్నారా? అదొక ఫ్యాషన్. తర్వాత క్రికెటర్స్ ఉన్నారు, ఒక్కొక్క మ్యాచ్ వాడు కొన్ని కోట్లు వస్తాయి. అయినా మనకెంతో మంది ఉన్నారు క్రికెటర్స్. తర్వాత యాంకర్స్ ఉన్నారు, ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక ఈవెంట్ చేసి వాడు లక్షల్లో వేలలో వస్తాయి డబ్బులు వాడి స్థాయికి. అయినా వాడు ఊరుకుంటున్నారా?
ఇది అంటే అదొక ఫ్యాషన్ వ్యసనం. ఫ్యాషన్ కాదండి, ఫ్యాషన్ కూడా ఉంది, వ్యసనం కాదనటానికి లేదులేండి. డబ్బు ప్రజల్లో పోవాలి, ఎస్, ప్రజల్లో నోట్ కావాలి, అందరికీ అనేది ఒక తెలియాలనేది ఫ్యాషన్. అదొక ఇదనమాట. ప్లస్ ఇన్ అడిషన్ టు దట్ అమౌంట్ వస్తుంది కదండి. మీరు ఏమి చేయకుండా డబ్బు వస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, అయ్యా మీరు వచ్చి మా కంపెనీ తరఫున మీరు యాక్ట్ చేయండి, ఒక యాడ్ చేయండి, మీకు 10 లక్షలు ఇస్తానంటే మీరేమంటారు? ఆ కంపెనీ ఏంటి పుట్టుపూర్వతలు చూస్తారా? వీడితో నాకెందుకు ముందు 10 లక్షలు ఇస్తా అంటానని చేస్తారా చెప్పండి మీరు? స్క్రిప్ట్ ఇవ్వండి నేను చేస్తాను అని సిద్ధం అవుతాను. అంతే కదా, వాళ్ళు అదే చేస్తున్నారు కదా. అయితే నన్ను కూడా సెలబ్రిటీని ఒక యాంకర్ గా చేస్తారు అయితే. తప్పకుండా. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అదే అంటే డబ్బు కోసం ఏదైనా చేస్తారు ప్రజలు. ఇప్పుడు డబ్బు కోసం ప్రజల చావులకు కారణం కావడము మరి ఏ విధంగా చూస్తారు? దీన్ని నైతికంగా ఎలా చెప్తారు? తప్పు కదా. అది నైతికంగా చాలా తప్పండి. ఇది అనైతికం, 100% అనైతికం. ఎందుకంటే ఒక పిల్లవాడు చదువుకోవడం, పుస్తకం పట్టుకుని చదువుకోవడం మానేసి సిస్టమ్ ముందు కూర్చొని గేమ్స్ ఆడుతున్నాడు, సిస్టమ్ ముందు కూర్చొని పనికిరాని అన్ని చేస్తున్నాడు అంటే చదువు దెబ్బతింటుంది. ఈ ఆటల్లో పడిపోయి వాడి దగ్గర డబ్బులు ఉండవు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పాకెట్ మనీకి ఒక 200 ఇస్తారు, ఆ 200 పోగొట్టుకుంటాడు. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకుంటాడు. ఫ్రెండ్స్ దగ్గర వాడి కూడా పేరెంట్స్ కదా ఇచ్చేది పాకెట్ మనీకి. ఇది 500 1000 ఇస్తారు, ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేస్తాడు. రెండోసారి అడిగితే వాళ్ళు ఇవ్వరు. ఆ తర్వాత ఏం చేస్తాడు? తల్లిని బతిమలాడతాడు, తల్లి ఇస్తుంది. తండ్రికి ఏమని చెప్తాడు? అబద్ధం ఏదో కాదు, స్పెషల్ క్లాస్ ఉంది, నాకు కంప్యూటర్ కావాలి, ల్యాబ్ అని అదని ఇదని. అంటే అబద్ధం అంటే చాలా చిన్న విషయంగా ఉంటది. స్పష్టంగా తండ్రికి ఏం చెప్తాడంటే ల్యాబ్ లో ఫీజు కట్టాలి, డబ్బులు కావాలంట, తీసుకొస్తాడు, ఈ గేమ్ లో పడేస్తాడు. అన్ని అయిపోయిన తర్వాత ఆఖరికి ఇంట్లో ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డులు యూజ్ చేయడం మొదలు పెడతారు. క్రెడిట్ కార్డులో మీరు ఎంత యూజ్ చేస్తుంది మీకు తెలియదు. ఈ కార్డు ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు చేసుకుంటూ పోతుంటారు. చివరికి యూత్ లక్షల్లో ఇంట్లో తల్లిదండ్రులు ఏ పెళ్లి కోసమో పెట్టిన ప్రోగ్రామ్స్ ఏదో ఉంటాయి కదా, అటువంటి వాటి కోసం పెట్టి డబ్బునంతా వీళ్ళు తగలేసి చివరికి ఏమీ చేయలేక వాళ్ళకి అర్థం కాక ఏం చేయాలి, అడిగితే ఏం సమాధానం చెప్పాలనే భయంతో చివరికి వాళ్ళు ఆత్మహత్యలకు తెగబడుతున్నారండి. మరి ఇంత హానికరమైనటువంటి సమాజాన్ని కలగజేసేటువంటి వీటిని మరి ఖండించాలి కదా. తప్పకుండా అండి. సమాజంలో అసలు వీటిని ఎవరూ ప్రోత్సహించొద్దు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, డబ్బు ఎవరికి ఊరికి రాదు. కష్టపడి సంపాదించండి, మోసాల బారిన పడకండి, అత్యాశకు పోకండి, అవకాశవాదులు కాకండి. ఎప్పుడైతే మీరు మీ స్వశక్తిని నమ్ముకుని కష్టపడి డబ్బు సంపాదించే మార్గాన్ని మీరు ఎంచుకుంటారో అప్పుడు మీరు మోసాల వైపు పోరు. ఇవన్నీ మీరు యువతకు ఇచ్చే సలహాలు? తప్పకుండా అండి. మీకు ఇంకా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. సులభంగా డబ్బు రాదు కాబట్టి మీరు కష్టపడి సంపాదించండి, మోసాలకు దూరంగా ఉండండి. ఓకే, బాగా చెప్పారు. చివరగా సార్, డబ్బు తిరిగి పొందే అవకాశం ఉందా ఈ బెట్టింగ్ లో? మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, 99% అవకాశం లేదు, ఓన్లీ 1% మాత్రమే ఉంది. ఎందుకంటే మా ప్రేక్షకులు మొదటి ప్రశ్నను మర్చిపోయి ఉంటారు, అందుకని మనం కంక్లూజన్ కి వచ్చేటప్పుడు ఓన్లీ 1% మాత్రమే మీకు అవకాశం ఉంది. చాలా అరుదండి, వెరీ రేర్ కేసెస్ లో, అందు గురించి 1% అన్నాను. 1% మాత్రమే మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యాప్స్ అన్ని చట్టవిరుద్ధంగా నడిచేయే కదండి, ఏది చట్టబద్ధంగా నడిచేది కాదు. అసలు కరెక్ట్ గా చెప్పాలంటే మీకు వీటిలో మెయిన్ కల్పిట్ ఎవరంటే ప్రభుత్వం తన ఆదాయ వనరుల కోసం ఏదో 1-2 పర్మిషన్ ఇస్తుంది చట్టబద్ధంగా. దానికి ఈ మోసగాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే తరహాలో వేరే యాప్స్ ను వేరే రకంగా మార్చి మోసగాళ్ళంటే అదే సైబర్ నేరస్తులు. రైట్. ఇప్పుడు ప్రజల్లో వాడక పదం ఇది. ఇప్పుడు ప్రజల్లో మెయిన్ సైబర్ క్రైమ్స్ కు ఇప్పుడు ప్రభుత్వం కొన్ని వందల మంది పోలీసుల్ని ఎంతో టెక్నాలజీ యూజ్ చేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అంతగా బరితెగిస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం కూడా ఆ సైబర్ నేరగాళ్ళని పట్టుకోవడానికి సైబర్ పోలీసుల వ్యవస్థను కూడా మొదలు పెట్టిందండి. అయినా కానీ అది అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే చందంగా తయారైందండి. ఎప్పుడైతే వాళ్ళు మీకు చట్టబద్ధంగా
గేమ్స్ కానీ యాప్స్ పెడతామన్నారో అందులో ఏ మోసం ఉంది ఏంటి అనేది చూడకుండా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని చెప్పేసి ఇచ్చేస్తే దాన్ని ఆసరా చేసుకుని మిగతా వాళ్ళు ఎన్నో యాప్స్ పెట్టి ఎంతో మంది జీవితాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, వాడు యాప్స్ బారిన పడుతున్నాడు. ఓకే. ఎంతో డబ్బు మొత్తం దుర్వినియోగం చేస్తాడు, ఇంట్లో ఉన్నదంతా ఊడి చేస్తాడు, తల్లిదండ్రులకు తెలియకుండా మొత్తం తీసేస్తాడు, అందులో పెడతాడు, అయిపోద్ది, ఏముండదు. ఇంట్లో తల్లిదండ్రులు కొడతారని చెప్పేసి ఇంట్లో మంచం కరెక్ట్ గా చెప్పాలంటే మంచం మీద పండుకుంటాడు, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు, అలా ఫ్యాన్ తిరుగుతూ ఉంటది, వాడి మైండ్ లో ఆలోచన వస్తుంది, ఫ్యాన్ ఆపేస్తాడు, ఫ్యాన్ చీరో తాడో వేసేస్తాడు, మెడ తగిలించుకుంటాడు, అయిపోయా. ఆలోచనలో ఎప్పుడైతే ఫ్యాన్ కనిపించిందో వాడు అవుట్ ఇక వాడు అక్కడికి వెళ్ళిపోతే ఇంకేముంది, తల్లిదండ్రులు వచ్చి తలుపు కొడితే వాడు ఉండేదండ్రులు హ్యాంగ్ అయి ఉంటాడు. ఇలా ఎంతో మంది తల్లుల కడుపు కోతలకు వీళ్ళు కారణమవుతున్నారు. అంటే మోసాలకు ప్రధాన కారణాలు ఏమిటి అంటే అవగాహన లేమి, ఆర్థిక ఒత్తిడి, ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా సాంకేతికతను దుర్వినియోగం చేయటం, మీలో నియంత్రణ లేకపోవటం, అత్యాశలు ఉండడం, ఇవన్నీ ఇవే. అన్నిటికీ ఒకటేనండి, ప్రతిదానికి మూలం అత్యాశ. దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం చాలా వరకు మన జాగ్రత్తలో మనం ఉంటాం. ఒకటండి, మీరు నాకు డబ్బులు ఎందుకు ఇస్తారండి? ఊరికనే ఇస్తారా? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు వాడు మీకు? గేమింగ్ లో కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? మీలాంటి 10 మంది డబ్బే కదా వాడు ఒకరికి ఇచ్చినా కూడా. కాబట్టి ఏంటంటే ఈ ఆన్లైన్ గేమింగ్ ను మాత్రం మీరు నమ్మకండి. ఓకే. మీరు చివరగా ఈ మోసాల నుంచి పరిరక్షించబడాలి అని అంటే మా నవత టీవీ ప్రేక్షకులకు మీరు చెప్పబోయే జాగ్రత్తలు ఒకసారి మళ్ళీ చెప్పండి. ఆన్లైన్ ఆఫర్లను నమ్మొద్దు. యాప్ లేదా వెబ్సైట్ విశ్వనీయతను చెక్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొన్నిటికి పర్మిషన్ ఇస్తుంది. వాటిలో ఏదైనా జరిగితే కూడా, మోసం జరిగితే ఆ డబ్బు మీకు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెబ్సైట్ బాగా చెక్ చేయండి. చెక్ చేసి నిజంగా ప్రభుత్వ పర్మిషన్ ఉండి ప్రభుత్వానికి తెచ్చిన యాప్ అయితే కొంతవరకు మీ డబ్బు మీకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏ మాత్రం మీకు అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు ఇంటిమేట్ చేయండి. ఓకే సార్, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి నవత టీవీ స్టూడియోకు వచ్చి మా ప్రేక్షకులకు ఇన్ని సందేహాలను తీర్చినటువంటి సయ్యద్ బురాన్ గారు, మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ సలహాలు సూచనలు మాకు అందజేయండి. నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి.